వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు. తొలి రాష్ట్రం మనం. ప్రభుత్వం అందిస్తున్న సేవలు సర్టిఫికెట్లు అంటే కరెంటు బిల్లు కట్టాలన్నా, క్యాస్ట్ ఇన్కమ్ కావాలన్నా, 1B అడంగలు కావాలన్నా మనం ఆ సేవ, ఈ సేవ, మీ సేవ ఏ సేవకి వెళ్లకుండా మనం మన మొబైల్ ద్వారానే వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ టైప్ చేస్తే చాలు ప్రభుత్వం అందిస్తున్న సేవలన్నీ కూడా మనకు చిటికలో అందుతాయి. అది ఎలాగో ఈ వీడియో ద్వారా చెప్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉదర్సరడ్డ యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ పౌర సేవలో సాంకేతిక విప్లవం వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఒక్క ఫోన్ నెంబర్ మీ వాట్సాప్ కు జత చేసుకుంటే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన 150 రకాల పౌర సేవలు మీ అరచేతిలో ఉన్నట్లే. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు కావాలా? మీ ప్రయాణానికి బస్ టికెట్లు బుక్ చేసుకోవాలా? ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, వసతి సౌకర్యాలు బుక్ చేసుకోవాలా? వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవాలా? ఏ సేవకైనా, ఏ సమాచారానికైనా మీరు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు. ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది. 9553000009 నెంబర్ ను మీ మొబైల్లోని వాట్సాప్ కు జత చేయండి. ప్రజల చేతిలో ప్రభుత్వం చాట్ బాట్ తో మీకు కావలసిన సేవలన్నీ మీరున్న చోట నుంచే పొందండి. గుర్తుంచుకోండి, 9553000009 ప్రజల చేతిలో ప్రభుత్వం. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. అక్కడ నుండి సేవలు మనం ఎలా వినియోగించుకోవాలి అని నేను లైవ్లో చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకండి. మీకు నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి. ఇలా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హాయ్ అని కానీ, హలో కానీ లేకపోతే ఏదైనా మీరు టైప్ చేయండి. నేను ఒక డాట్ అయితే టైప్ పెడతాను. డాట్ పెట్టినా సరే మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవలకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. వివిధ పౌర సేవలను సులభంగా, త్వరితంగా, పారదర్శకంగా పొందేందుకు సంపూర్ణ మద్దతును అందిస్తున్నాం. దయచేసి మీకు కావాల్సిన పౌర సేవలను ఎంచుకోండి. ఇక్కడ సేవలను ఎంచుకోండి మీద క్లిక్ చేస్తామండి. చేసిన తర్వాత మనకి దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి వాట్సాప్ ద్వారా ఎన్ని సేవలు అయితే పొందొచ్చో అన్ని సేవలకు సంబంధించిన ఆప్షన్స్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతాయండి. ఉదాహరణకు దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఏబిపిఎస్ఆర్టీసీ బస్సులు మనం టికెట్ రద్దు చేసుకోవాలన్నా, బస్సులో టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలన్నా, ఎనర్జీ సేవలు అంటే కరెంటు బిల్ చెల్లించాలన్నా, కొత్త కనెక్షన్లు మరియు ఎన్ని విషయాలైనా సరే ఈ కరెంట్కి సంబంధించిన, ఎనర్జీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఆ సేవల ద్వారా పొందొచ్చు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ సేవలు ఏమైనా మనం అప్లై చేస్తే అది ఆ స్టేటస్ ఎంతవరకు ఉంది, ఏంటి పరిస్థితి, స్థితి ఏంటి, ఫిర్యాదు అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తారనమాట మనకి. సిడిఎంఏ సేవలు అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ మరియు మరిన్ని వివరాల కోసం అయితే ఈ సిడిఎంఏ సేవలు ఉపయోగించుకోవచ్చు. రెవెన్యూ సేవలు అంటే క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, 1B కానీ, అడంగల్ కానీ కావాలంటే. ఆరోగ్య కార్డులు అండి, అంటే ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డులకు సంబంధించిన సేవలన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనకి పోలీస్ సేవలు కూడా ఇందులో ఉన్నాయండి. అంటే మిస్సింగ్ డాక్యుమెంట్స్ కానీ, ఫిర్యాదులు సేవలు ఏవైనా మనకు కావాలంటే, క్యారెక్టర్ సర్టిఫికేట్ వగైరా ఏమైనా కావాలంటే పోలీస్ సేవలకు మనం అందులో క్లిక్ చేసుకోవచ్చు. అయితే నేను మీకు ఆన్లైన్లో నేను ఒక 1B తీసి చూపిస్తానండి. ఈజీగా ఎలా తీసుకోవాలి, మనం ఎక్కడికి వెళ్ళకుండా మన మొబైల్లోనే ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను. రెవెన్యూ సేవలు అనే ఆప్షన్ ఉంది కదండి, దాని మీద నిర్ధారించండి అయినప్పుడు ఓ మెసేజ్ అయితే వెళ్తుంది. మళ్ళీ వెంటనే మనకి ఒక మెసేజ్ అయితే వస్తుంది. అంటే రెవెన్యూ శాఖకు సంబంధించిన ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ సేవలు ఎంచుకునేందుకు ధన్యవాదాలు. ఓబీసీ సర్టిఫికేట్, వివాహ ధృవీకరణ పత్రం, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం మరియు మరెన్నో సేవలను పొందడానికి దయచేసి దిగువ ఉన్న క్లిక్ చేయండి. సేవలను అన్వేషించండి అనేది క్లిక్ చేస్తే రెవెన్యూకి సంబంధించిన సేవలన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సేవను ఎంచుకుంటాం. మనకి రెవెన్యూలో వ్యవసాయ ఆదాయ ఏ సర్టిఫికేట్ కావాలి, కుటుంబ సభ్యుల ధృవీపత్రం కావాలా, ఓబీసీ కావాలా, అది అలా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలా, నీటి పన్ను ఏంటి. నేను ఉదాహరణకి 1B ఎంచుకుంటున్నానండి. 1B ఎంచుకున్న తర్వాత ఇక్కడ నా యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేసుకుంటాను. తర్వాత ఆధార్ని నిర్ధారించండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మనం ఆధార్ నెంబర్ ఇచ్చామో ఆ ఆధార్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీని నిర్ధారించండి అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత కొనసాగించు. మనం మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, తండ్రి పేరు, మతం, విద్యార్థి ఇవన్నీ కూడా మనం ఎంచుకోవాలి. వివరాలు నిర్ధారించండి అన్న తర్వాత అన్ని వివరాలు చెల్లుబాటు అయ్యాయి. ఇక్కడ చూడండి, అన్ని అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అప్పుడు ఏంటి, మళ్ళీ సమర్పించిన తర్వాత మళ్ళీ మనకు ఒక మెసేజ్ వస్తుందండి. చూడండి, అయితే మీరు ఇప్పుడు 1B ధృవీకరణ పత్రాన్ని త్వరగా మీరు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దయచేసి మీ పత్రాన్ని పొందడానికి సూచనలు అనుసరించండి. ఇక్కడ 1B అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ షో అవుతాయండి. తర్వాత మనకి శాశ్వత చిరునామా అంతా కూడా మనం ఏమి ఫిల్ చేయలేదు. ఏదైతే ఆధార్ నెంబర్ బేస్ చేసుకుని మనం ఉన్నాయో ఆ చిరునామా అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ పోస్టల్ కార్యాలయం మీకు ఆప్షనల్ అండి. ఇది పోస్టల్ కార్యాలయం ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. అలాగే పోస్ట్ గ్రామ్ ఆప్షనల్ అవన్నీ ఉంటే ఇవ్వండి, లేకపోతే ప్రస్తుత చిరునామా మరియు ప్రజెంట్ చిరునామా రెండు ఒకటే అయితే ఈ చెక్ బాక్స్ని అయితే ఎంచుకున్న తర్వాత మీరు ఇలా కిందకి రండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఆప్షనల్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏమి ఎంట్రీ చేయకపోయినా ప్రాబ్లం లేదు. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే
కొనసాగించండి అన్నప్పుడు మన నెక్స్ట్ రేషన్ కార్డు అడుగుతుందని రేషన్ కార్డు ఆప్షనల్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఏం లేదు. ఇప్పుడు మనకు 1B కావాలి కాబట్టి మనం ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ పంచాయతీ పరిధిలో మన భూమి ఉందో ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం లేదు. మన జిల్లా అయితే మనం ఎంచుకుంటాం. ఏదైతే జిల్లా నుండి మనకి 1B కావాలో ఆ జిల్లా ఎంచుకుంటాం. తర్వాత మండలం ఎంచుకుంటామండి. తర్వాత గ్రామం ఎంచుకుంటాం. మనకి ఏ గ్రామ పరిధిలో మన యొక్క భూమి ఉందో గ్రామం ఎంచుకున్న తర్వాత మన ఖాతా సంఖ్య ఎంట్రీ చేస్తామండి. ఖాతా సంఖ్య ఎంట్రీ చేసిన తర్వాత వివరాలను నిర్ధారించండి అని చూడండి, దాని మీద క్లిక్ చేస్తామండి. తర్వాత మనకి మన యొక్క వివరాలు ఏవైతే మనం ఫిల్ చేసామన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి చెక్ బాక్స్లో క్లిక్ చేసుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే నేను దరఖాస్తును సమర్పించిన సమాచారం పత్రం సమ్మెతో ఉన్నాను మరియు ధృవీకరించబడడానికి అంగీకరిస్తున్నాను ఇవి క్లిక్ చేసుకోండి, సమర్పించండి. తర్వాత మనకి ఒక మెసేజ్ అయితే వస్తుందండి. కొంచెం ఒక 2-3 సెకండ్లు టైం పడుతుంది, ఎక్కువ టైం అయితే పడదు. ఇక్కడ చూడండి మీ వివరాలు విజయవంతంగా సేవ్ చేయబడ్డాయి, చెల్లింపు వివరాల కింద అందించబడ్డాయి. మనకైతే 40 రూపాయలు ఛార్జెస్ అయితే అవుతుందండి. కాబట్టి చెల్లించు. తర్వాత మళ్ళీ మనకు వెంటనే ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం పేమెంట్ చేసేటప్పుడు పే నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 40 రూపాయలు అయితే మనం పేమెంట్ చేయవలసి ఉంటుంది. అయితే మనకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా ఇంటర్నెట్ బ్యాంక్ మన మొబైల్లో ఉండాలి. పే నౌ మీద నేను క్లిక్ చేస్తాను. పే విత్ ఫోన్పే. పే చేసిన వెంటనే మీరు ఏమీ చేయొద్దు, మనకి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి అని మెసేజ్ వస్తుంది. మనం డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క సర్టిఫికేట్ వచ్చి పీడిఎఫ్లో వాట్సాప్లోనే పంపిస్తుంది అనమాట. ఇవన్నీ చూడండి వాట్సాప్లో మనకి వచ్చింది. దయచేసి మీ ప్రమాణ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. అవును ఆయన మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి చూడండి ఎలా వచ్చిందో మనకు 1B. ఇదిగోండి పూర్తిగా 1B మనకైతే ఈ విధంగా రావడం అయితే జరిగింది, చూసుకోవచ్చు. దీన్ని మనం ప్రింట్ తీసుకుని మనం ఏ కార్యాలయానికైనా ఎవరికైనా సరే మనకు కావాలంటే ఈ ప్రింట్ అనేది ఇవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మనం కరెంట్ బిల్ ఎలా పే చేయాలి, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఎలా మనం మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి సర్టిఫికేట్లు అనే విషయం అయితే వీడియో చేస్తాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.